హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మీస్ ఫేవరెట్. ఈ వీడియోలో మనము పన్నీర్ పరోటా తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానికి మనకు కావలసినంత, మేము ఒక గ్లాసు గోధుమ పిండిని తీసుకున్నాను. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసి, 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని కలపాలి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలాగనే కానీ కొంచెం సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా వస్తే మనకి పరోటాకు పిండి కలపడం రెడీ అయింది. దీనిని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి, అప్పుడు మంచిగా నాని ముద్ద వస్తుంది. పరోటాకి స్టఫింగ్ కోసము పన్నీరు తురుము, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, గరం మసాలా 1 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్ కారము, తగినంత ఉప్పు రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు పన్నీర్ తురుములో ఆనియన్ ముక్కలు, కారము, ఉప్పు, మసాలా మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిపినాక మనకు స్టఫింగ్ రెడీ అయిందండి. మనం ముందుగా కలిపి ఉంచుకున్న గోధుమ పిండి ఉంది కదండి, దాన్ని మళ్ళొకసారి మెత్తగా అయ్యే విధంగా అనుకోవాలి. ఇప్పుడు కావలసినంత సైజు మనం పిండి తీసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా స్మూత్గా అనుకొని వేళ్ళతోని కొంచెం దాన్ని వెడల్పుగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు పన్నీర్ తురుముది ఉంది కదండి, అది మనకు స్టఫింగ్ కోసం పిండి మధ్యలో పెట్టేసి దాన్ని ఫోల్డ్ లాగా చేయాలి. స్టఫింగ్ మొత్తము కనిపించకుండా చుట్టూ పిండితోనే ఫోల్డ్ చేస్తూ కవర్ చేయాలి. ఈ విధంగానే అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొడి పిండిలో, గోధుమ పిండిలో అది ముంచేసి చపాతీలాగా, చపాతీ కర్రలా ఉంటుంది కదా, దాంతో మనము ఇలా కొంచెం అనుకొని తర్వాత కోలతోని లాటించుకోవాలి. ఈ కొంచెం మందంగానే ఉంటుందండి చపాతీ. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లాటించుకోవాలి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇలాగే లాటించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం చేసుకున్న పరోటాను వేడెక్కాక పెనం పైన వేయాలి. ఇప్పుడు పరోటా పైన ఆయిల్ను అప్లై చేయాలండి. 1 టేబుల్ స్పూన్ అయితే ఒక సైడ్ సరిపోతుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ 1 టేబుల్ స్పూను ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్లో తిప్పుకుంటూ మంచిగా పరోటా కాలే విధంగా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగానే మిగిలిన పరోటాలను కూడా కాల్చుకుంటే మనది పన్నీర్ పరోటా రెడీ. చూస్తుంటేనే
పన్నీర్ పరోటాను తినాలనిపిస్తుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.